ఇప్పుడు మీకు కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైస్ కూడా 3 ట్రిక్స్ అండి. ముందులో రైస్ తీసుకొని 3 సార్లు కడుక్కున్న తర్వాత దానికి సరిపడా రైస్ తీసుకుంటే లోపలికి పెట్టినప్పుడు చెయ్యి ఈ పెద్ద గీతకి, అంటే ముడిచినప్పుడు పెద్ద గీత ఉంటుంది కదా అక్కడికి, లేకపోతే రైస్ మీద పెట్టినప్పుడు పై గీతకి, ఇప్పుడు మధ్యలో 2 గీతల్లో పై గీతకి పెట్టుకుంటే చాలు, అట్టేసరు అనమాట. అది మళ్ళీ తర్వాత అది పొంగొచ్చినప్పుడు ప్లేట్ పక్కకు తీసుకున్న తర్వాత ఇంకా అదే ఉడుకుతుంది. ఇంకా అంతేనండి, రైస్ దగ్గర మనం పెద్దగా కుస్తీలు పడాల్సిన పనే లేదు. నెక్స్ట్ మీకు వచ్చేసేసి చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా కడుక్కున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ చికెన్ అన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత చికెన్ని మిక్స్ చేసుకుంటున్నాను. అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ చూసిన విధంగానే మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయకుండానే మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా పడుతుందండి. నేను చేసిన విధంగా మీరు ఫాలో అయితే నేను ప్రాసెస్ అంతా చాలా టేస్టీ చేస్తున్నాను. కర్రీ కెమెరాకి ఆపోజిట్ తర్వాత కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అన్ని పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను అనమాట. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని, అది కూడా మనం ఎప్పుడైనా ప్రాసెస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. మళ్ళీ చికెన్ అది ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం అన్నీ పట్టించుకున్న మాంసం ఉంది కదా, అది కూడా అందులో వేసేసాను. కడాయిలో వేసేసుకున్నాను. తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మగ్గనించానండి. అది ప్లేట్ పెట్టుకొనైనా మగ్గనియచ్చు, లేకపోతే తీసైనా మగ్గనియచ్చు. తర్వాత అందులో కొత్తిమీర ముందే వేసుకుంటాను. ఫ్లేవర్ అనేది దానికి పట్టాలి కదా, చివరిలో వేస్తే నాకు అంత అనిపించదు, ముందుగానే వేసుకున్నాను. తర్వాత కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకున్న ఈ పేస్ట్ అండి, అదే కొబ్బరి పాలు అంటే. తర్వాత చికెన్ కొంచెం మగ్గిన తర్వాత చికెన్లో కొబ్బరి పాలు కూడా వేసేసాను. తర్వాత మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం ప్లేట్ పెట్టుకొని మగ్గిన తర్వాత అలా వాటర్ తేలుతున్నప్పుడు చికెన్ పొడి, మసాలా పొడి అమ్ముతారు కదా ఎవరెస్ట్ వాళ్ళది పొడి మసాలా, అది వేసుకున్నాను మీకు చూపిస్తున్న విధంగా. అదంతా మనం సిమ్ ప్రాసెస్లోనే జరగాలి. కర్రీ అంతా కూడా ఇలా వాటర్ తేలుతున్నప్పుడు నేను మసాలా వేసాను, మీరు చూస్తున్నారు కదా. చాలా బాగుంది, అప్పటికే గుమగుమలు వచ్చేస్తున్నాయి అన్నమాట కర్రీలో నుంచి. తర్వాత మూత పట్టేసాను కొంచెం సేపు, మసాలా అంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా. తర్వాత కొంచెం మూత తీసుకొని కలుపుతున్నాను అన్నమాట కర్రీ మొత్తం. చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం, మీరు తప్పకుండా ట్రై చేయాలి. అలా మగ్గుతూ ఉందన్నమాట, వాటర్ అంతా తేలుతుంది. మనం ప్లేట్ పెట్టి మగ్గిస్తున్నప్పుడు ఎప్పుడైనా చికెన్ కర్రీ అప్పుడే ఉడుకుతుంది అన్నమాట. ప్లేట్ లేకుండా ఉడికితే అంతగా మగ్గదు కర్రీ, అది ఫ్రై లాగా అయిపోతుంది, కర్రీ లాగా అవ్వదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా గరిటెతో. ఎప్పుడైనా మనకు కర్రీ ఉడికిందా లేదా అని తెలియడానికి ట్రిక్ ఏంటంటే, మనం పోసిన నూనె కర్రీలో తేలుతూ ఉంటుంది. అప్పుడే మీకు కర్రీ మొత్తం ఈవెన్గా కుక్ అయినట్టు అర్థం అన్నమాట. చాలా బాగుంది. కొబ్బరి పాల